విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. నిరసన జరుగుతుందనే కారణంతో లాఠీ చార్జ్ చేయొద్దు. జంతర్ మంతర్లో లాఠీ చార్జ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పోలవరం ఆయకట్టు రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రైతుల మోటార్లను తొలగించడంపై ఆగ్రహం. మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం కు వైఎస్ జగన్ నివాళి. విజ్ఞాన సాంకేతిక రంగాలలో ఆయన సేవల్ని గుర్తు చేసుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ఉత్తర తెలంగాణ అభివృద్ధిని గత పాలకులు దూరం పెట్టారు. ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ మంజూరుపై కేంద్రానికి పాయల్ శంకర్ ధన్యవాదాలు. ఆగస్టులో ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ. అడ్వాన్స్డ్ లిస్టింగ్ చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశం. రేపే అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. వికారాబాద్ జిల్లాలో నకిలీ డిఏపి ఎరువుల కలకలం. వ్యవసాయ శాఖ అధికారుల చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరి దేవి ఉత్సవాలు. రకరకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరణ. వైభవంగా వరంగల్ భద్రకాళి నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం. ఉత్తర కోస్తాకు వర్ష సూచన. తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్. మహారాష్ట్ర నాసిక్ లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి రోడ్డుపై నుంచి కింద పడ్డ వాహనం. డ్రైవర్ క్లీనర్ కు గాయాలు. ట్రైన్లో షిప్ పై దాడిలో గల్లంతైన 2 భారతీయుల కోసం కొనసాగుతున్న గాలింపు. నల్ల సముద్రంలో ప్రయాణంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ. పసిడి ప్రియులకు ఊరట. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు. నేటి నుంచి కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. శ్రీజ సత్యన్లపై భారీ అంచనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.